పరిచయకు వెళ్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము మీ పాద సద్దులు మిమ్మల్ని సేవించడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి కృతజ్ఞతలు. మరి ఈ దినం ప్రియులు రమేష్ గారు నర్శ్వరిక ఆ తండ్రి ప్రేమించిన కుమార్తెని మరి తన కుటుంబం తన జీవితంలో చేస్తున్న వేరును కరించి ఈ సాయంకాల పూట తండ్రి మరి కృతజ్ఞత కోడికు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన మనసును బట్టి మీ స్తోత్రాలు. మరి చేయవలసిన సంఘాన్ని కుటుంబాన్ని దీవించి మీ గ్రంథంలో ఉన్న జ్ఞానం ద్వారా మేము మహిమపరుస్తూ మా జీవితాన్ని సరిదిద్దిన అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రభు నామమున అందరికీ మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుడు ఇచ్చిన సమయమును దైవధర్మం నుంచి మనం కొన్ని సంగతులు దైవధర్మం ద్వారా మనం క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన సమస్తం కూడా గొప్పది. అయితే దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన ప్రతి వనరులు కూడా గొప్పవి. కానీ ఈరోజు కనపడని దేవుడిని పక్కన పెట్టి కనిపించే ఈ ప్రకృతిని లేదా దృశ్యాల మీద నరుడు ఆశపడి కనుక వాటికే ప్రాముఖ్యత ఇచ్చి దేవుడికి దూరమైన పరిస్థితులు లోపల మనం చూస్తున్నాం. కనుక మరి ఈ యొక్క దినం కొరకు ప్రత్యేకమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ధనమే దేవుడని కొందరు, బలమే దేవుడని కొందరు, కులమే దేవుడని కొందరు, వృత్తే దేవుడని కొందరు, ఇలా ఎవరు వారు ఆలోచించే విధానాలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు మరి ఈ వృత్తులు గురించి కొన్ని విషయాలు దైవగ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. అంటే మనం చేస్తున్న పనే దేవుడు అని అనుకునే వారు చాలామంది ఉన్నారు. వృత్తి ఇచ్చిన వాళ్ళు దేవుడు కానీ వృత్తి మాత్రం దేవుడు కాదు. కనుక ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు గ్రంథ ఆధారంగా మనం నేర్చుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. మరియు సెల్లా తుబాల్కాయలను కడిను. అతడు పదులు గల రాగి పనిముట్లును ఇనుప పనిముట్లన్నీ చేయవాడు. ఎవరో ఈ తుబాల్కాయ నాడు. అంటే పనిముట్లు చేయటానికి కూడా ఆ పని ధరం ఎరిగిన వాడు ఎవరిగా అంటే ఇక్కడ మనకు ఆధారమైన వాడు తుబాల్కా అన్నమాట. అంటే ఈరోజు ఈ పనిముట్లు అంటే పనికి తగిన పాత్రలుగా మర్చుకోవడం అనేది చాలా జ్ఞానంతో కూడిన పరిస్థితి. చెట్లు చూస్తున్నాం, అలాగే ఇనుములు చూస్తున్నాం, అలాగే లోహాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ముద్దలుగా లేదా వాటి విధానంగా అంటే అది ఎవరికి ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. కనుక మరి వాటిలో ఉన్న సరుకును ఆ వృక్షం ఉంది, దాన్ని తీసుకుని మనం మంచాలు చేసుకోవచ్చు, లేదా కిటికీలు చేసుకోవచ్చు, తలుపులు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే వృక్షం వచ్చి నరుడు ఏం తీసుకున్నాడు? తనకు ఉపయోగపడే పాత్రలను నరుడు చేసుకుంటున్నాడు. అలాగే ఇనుప పనిముట్లు లేదా బంగారం పనిముట్లు, ఇలా అనేక పనిముట్లు అనేది ఈ రోజు నరుడు వాడుతున్న విషయాలే. అయితే వీటన్నిటికీ కూడా ఆధారం ఏంటి అంటే ఒక మంచి మాటను చూపించి నేను దైవ గ్రంథంలోనికి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. యెషయా గ్రంథం 40వ
54 వచ్చారు. యెషయా గ్రంథం 54 వచ్చారు. త్వరగా 16 వచనాన్ని చదువుతాం. ఈ మాట చూడండి, ఆలకించుము, నిప్పులు ఊది అంటే అర్థం చేసుకొని, నిప్పులు ఏం చేయాలంట? ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడు నేనే అంటారు. అంటే ఒక పనిముట్టు జరగాలి అంటే నిప్పులు ఊది అన్నాడు. అంటే ఆ పనిముట్టు నిప్పుల మీద పెడితే కానీ తన పనికి ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు దాన్ని చేయడం ఎవరి పని? కమ్మరి వారి పని. ఓకేనా? ఆ పని ఎవరిదయ్యా అంటే కమ్మరి వారి పని. మరో 16 వచ్చి చదువుతాం. ఆలకించుము, నిప్పులూది. అది అంటే నిప్పును ఊదాడు తన వృత్తికి, అర్థం చేసుకోండి. అంటే తన వృత్తికి, తన బ్రతకడానికి తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించేవాడు నేనే. ఎవరో అంటే ఒక విధంగా చెప్పాలంటే కమ్మరిని సృజించిన వాడు ఎవరో? దేవుడు. అది కావాలి మనకి. ఇప్పుడు ఆ కమ్మరి దేవుడు ఎందుకు చేశాడు అంటే అతని వృత్తికి పనిముట్లు చేసే జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. ఎవరికే? కమ్మరి వానికి ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు అదే యెషయా గ్రంథంలో 64 వచ్చాయి. అది యెషయా గ్రంథం 64 వచ్చాయి. ఏమిటో వచ్చు? యెహోవా దేవుడే మనకి తండ్రి. మేము మనుషులు ఎవరంట? జగటమన్ను. నీవు మాకు. దేవుడు ఎవరంట? ఎందాక కమ్మరివాడు కూడా. అంటే ఆయన కావాల్సిన పనికి ఉపయోగించుకోవడం కూడా తెలుసు. అంటే దేవుడు కమ్మరివాడు, కొమ్మరివాడు. ఓకేనా? ఒక విధంగా చెప్పాలంటే అన్ని పనులు చేయగలడు. ఎవరో కానీ మనుషులైతే ఒక పని తప్ప మరొక పనులు మనం చేయడానికి అంత నేర్పడతనం లేదు. ఇంకా ఎంత భాగ్యం అంటే ఈ పని వారిని అందరినీ కూడా సృష్టించిన వాడు ఎవరో? దేవుడు. ఇంకో మాట అడుగుతున్నాడు, పని వారిని సృష్టించడమే కాకుండా ఈ సృష్టి భవిష్యత్తులో ఏ విధంగా ఈ సృష్టిలో ఈ ప్రకృతి మరి ఎంతో ఉన్నతంగా జరగడానికి కూడా దేవుడు వారికి తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ అంటాడు కింద మేమందరం. ఇప్పుడు మనమందరం ఎవరి చేతి పని అన్నాం? దేవుని. అంటే ఆయన చేసిన పనివారు. ఇప్పుడు ఆయన ఎలా చేశాడు మనల్ని? అక్కడ మాట కమ్మరి వాడు. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి, నేను కుమ్మరిని. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ప్రవక్తనే? కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు ఈ మాట అతను ఎక్కడ చేస్తున్నాడంట పని? సారి మీద. అంటే తన సారి మీద ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తున్నాడు. తర్వాత కుమ్మరి కుమ్మరి ఏం చేస్తున్నాడంట? చికట మన్నుతో ఏం చేస్తున్నాడంట? ఒక పూట చేస్తున్నాడంట. వాని చేతులు విడిపోగా ఆ చికట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా, అంటే అది కుదరకపోవడం మరలా ఏం చేయడానికి చూస్తున్నాడు? మొత్తం అతని ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా ఒక కొండ తయారు చేయాలి. జాగ్రత్త. దేని మీద? సారి మీద. అంటే కుమ్మరి చేయడానికి పని ముట్టేది సారి, బండి సారి మీద. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, కమ్మరి వారు చేసే పనిముట్లు ఏవి? కమ్మరి వారు చేసే పనిముట్లు ఏవి? ఒక మాట, వృక్షాన్ని కొట్టారు. ఇప్పుడు వృక్షాన్ని కొట్టినప్పుడు వారికి ఏముంటాయి? వాటి పనిముట్లు ఉంటాయి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం.
సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట చూడాలి. హెబ్రీలు అంటే అబ్రహాము సంతానం వారే, ఇశ్రాయేలు వారే. హెబ్రీలు కత్తులను ఈటెలను అంటే హెబ్రీలు ఏం చేసుకుంటారు? కత్తెలను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాడు లేకుండా చేస్తారట. ఎవరు లేకుండా? కమ్మరవాడు. ఎందుకు? కమ్మరవాడు ఉంటే ఏం చేస్తారు? కత్తులు చేసుకుంటారు. యుద్ధానికి కావాల్సినవి వాళ్ళు చేస్తారా? చెప్పాలి. రాజు చేసుకుంటాడా? అంటే ఒక రాజ్యానికి లేదా ఒక కుటుంబానికి లేదా ఒక వ్యవస్థకు కావాల్సిన ఏంటి అంటే పనిముట్లు. ఆ పనిముట్లు అందరూ ఒకటి చేయగలరు. వారి వారి విధానాల ప్రకారంగా వారు ఆ పనిని నిర్వర్తిస్తారు. జాగ్రత్తగా వారి వారి పనిని బట్టి వారు ఏం చేస్తారో నిర్వర్తిస్తారు. ఇప్పుడు ఇందాక మాట్లాడదాం కమ్మరి. ఇప్పుడు కమ్మరి వారు చేసే పని ఏంటి? కమ్మరి వారు చేసే పని ఏంటి? ఆ వృక్షాలని లేదా మరి ఇక్కడ చెప్పాడు పనిముట్లు చేయటం కింద చెప్పాడు అక్కడ. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదులు చేయించుటకే ఆ ఫిలిష్తీయుల దగ్గరకు పోవాల్సి వచ్చింది. పొదిలించుకోవడానికి ఆ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఫిలిష్తీయులు లేకుండా చేస్తారు. మీకు అర్థమైతే ఒక విధంగా చెప్పాలంటే పొదిలెక్కించుకోవడానికి వెళ్తున్నారు తప్ప పాత పనిముట్లు పొదిలెక్కించుకోవడానికి వెళ్తున్నారు తప్ప కొత్త పనిముట్లు చేయడానికి కమ్మలో లేరండి అక్కడ. ఓకేనా తల్లి? కొత్త పనిముట్లు చేసుకోవడానికి ఎవరు లేరు? వారు లేరంట. పాత ఏం చేసుకున్నారంటే అదే పొదిలెట్టించుకోవడానికి వెళ్తున్నారంట. తర్వాత అయితే ఆ నక్కులకును పారలకును 3 మొండ్ల గల కొంపులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాలు మాత్రమే వారి వద్ద ఉంటాయి. ఏముందంట? అడుగుతుంది చెప్పండి. పొదిగడ్డగా ఆగే ఉందంట. కానీ పనికి కావాల్సిన పనిముట్లు అయితే లేవు. ఎందుకు వారిని ఏం చేశారంటే శత్రువులు తీశారు. ఎందుకంటే వీరికి మళ్ళా పనిముట్లు దొరకకూడదు అని తీసేయడం జరిగింది. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. సరేమా 14 వచ్చి చదువుతాం. 331 అదియుగాక అతడి దేశపు జనులలో అతి పేదలైన వారు తప్ప మరి ఎవరు లేకుండా పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాల వారిని కమ్మరి వారిని చేత తీసుకుపోయాడట. ఎవరో నెబుకద్నెజరు రాజు. ఇందాక ఫిలిష్తీయులు ఎలాగైతే కమ్మరి వాడు లేకుండా చేశారో ఇశ్రాయేలు వారికి పనిముట్లు దొరకకుండా, ఆ తర్వాత కాలంలో బబులోను రాజు ఏం చేశాడు తెలుసండి? వీరి చేత తీసుకుపోయాడు. ఎవరిని? కంసాల వారిని కమ్మరి వారిని. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే వారికి సహకారం ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, వృత్తులు అవసరమా? అయ్యో అవసరం. బ్రతకడానికి వృత్తి అనేది చాలా అవసరం. అర్థం చేసుకోవాలి. వృత్తి అనేది బ్రతకడానికి, ఈ లోకంలో బ్రతకడానికి వృత్తి అనేది చాలా అవసరం. నేను చేసే పని నీకు అవసరం, మీరు చేసే పని నాకు అవసరం. అందుకు దేవుడు ఒకరికి అన్ని తత్వాలు పెట్టలేదు. అమ్మా మొత్తం అన్ని పనులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం అన్ని పనులు లేదు. ఎందుకంటే దేవుడు ఆ పనులు ఆ నైపుణ్యత దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకరి మీద ఒకరు ఆధారపడాలని లేదా ఒకరి మీద ఒకరు సహకరించుకోవాలని ఏది ఈ పనులు బట్టి. ఇప్పుడు నేను రాజు అంతటోడు యుద్ధం చేయాలంటే ఏది అవసరం? అది కత్తి చేసుకోవడం ఎవరు? అదనమాట. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట చూపిస్తాను. ఇంకా రాజులు
సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. తూరు రాజుకి హీరాము దోతలను చూడండి, అంటే ఆయన దగ్గర ఉన్న దోతలను బట్టి దేవదారు ప్రాణులను వడ్రంగులను కాసే పనివారంటే తాపేస్తున్న అర్థం. ఆ వడ్రంగులను కాసే పనివారిని పంపగా రాజు కట్టుకోలేడా? చెప్పండి, రాజు కట్టుకోలేడా? రాజు కట్టుకోలేడు, కానీ దేవుడు కట్టుకునే వారిని సృష్టించాడు. ఓకేనా? రాజులు మొదటిగా రాజులు మొదటిగా పదచ్చింది మనసు పెట్టండి. 16 చదవండి త్వరగా. రాజులు మొదటి గ్రంథం 10:16. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల ఎవరో రాజుగారు అర్థం మీకు 200 డాలు చేయించిన యుద్ధంలో డాలు దానికి ఇంకా కావలసిన ముడుసలు చెప్తాడు అనమాట. ఇవన్నీ చూస్తే పద్ధతి వచ్చింది కదా. ఇది చూడండి, మరియు రాజు దంతము చేత ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వ్యవస్థ? ఏది? సింహాసనం అని లోపల చూసారు, సింహాసనం అని. కానీ సింహం ఆసనం అంటే కుర్చీ. ఇప్పుడు ఏ ఆసనం? సింహం బొమ్మ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది చూసుకోండి. ఆ సింహాసనం చేయించి అంటే బంగారంతో చేయించాడు. దేని? సొలొమోను గారు కూర్చున్న కుర్చీ. తర్వాత ఇది చూడండి, ఈ సింహాసనములకు అంటే ఆ సింహాసనం ఎక్కడ? 6 మెట్లునే అంట. ఎంత పెద్దదో సార్ చూడండి అమ్మా. బాహుబలి కాదు అది, అక్కడి చూసినప్పుడు గ్రాఫిక్స్. అసలు చరిత్ర నేను మళ్ళా చెప్తున్నా, ఆ రాజుల చరిత్ర అంతా కూడా బైబిల్ దగ్గరికి రావాలి ఎవడైనా సరే. రాజుల చరిత్ర మీరు టీవీలో ఎక్కడ చూసినా, సినిమాలు ఎక్కడ చూసినా బైబిల్ దగ్గర పోతే రాజుల చరిత్ర అర్థమైందండి. అందులో సందేహం లేదు. అంటే ఇది ఆధార గ్రంథం, ఇది ఆధార గ్రంథం, కథల కాదు సుమా. వెనకాల గుండ్రంగా ఉందంట. ఆసనములకు అది అసలు అంటే ఆ పక్క పోతాం, ఈ పక్క పోతాం, ఈ 2 పక్కలు ఏమున్నాయి? ఇప్పుడు చెప్తున్నది అలా వచ్చింది ఈ సింహాసనం అనేది. ఎవరు చేయించుకున్నారు? అది సొలొమోను గారు చేయించుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది ఈ సింహాసనం అనే మాటకి. అంతేగాని కృష్ణ గారి సింహాసనం కాదు సుమా. అర్థమైందా? అది ఎంత విలువైంది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది డూప్లికేట్ సింహాసనాలే. ఓకేనా? కిందక అదిగో అర్థమైందా మీకు? ఈ ప్రక్కన 12 మళ్ళా ఆ మాట కోసం చెప్పాడు అన్నమాట. కృష్ణ గారి సింహాసనం కూడా సరిపోదన్నాడే కారణం ఏంటంటే ఈ మాట కోసం. ఏ రాజ్యం అయినా చేయబడతాడు. ఏది? సొలొమోను గారి యొక్క సింహాసనం. ఓకేనా? తర్వాత అంటే ఇవన్నీ చేసేవారు ఎవరు చెప్తారు? పనిముట్లు చేసేవారు. అదే కమ్మరి వారైనా, వడ్రంగి వారైనా, కంసాల వారైనా. ఓకేనా? ఇప్పుడు వారు ఉంటే కదా ఈ కళ అంతా ఉంది. ఆ పనివారు ఉంటే కదా, ఆ వృత్తులు చేసేవారు ఉంటే కదా ఈ కళ అనేది ఉంటుంది. గమనించాలి. దేవుడు ఎంత భాగ్యం అంటే వారిని సృష్టించిన వాడు నేనే అన్నాడు. వారిని సృష్టించిన వాడిని నేనే అని దగ్గర చూపించింది. సరే, ఇంకా దీన్ని ఎలా వచ్చాను? పరమగీతం దగ్గర 3వ అధ్యాయం. ఇక్కడ ఒక విషయం ఉంటుంది, ఎవరైనా చేయించుకుంటే చేయించుకోండి. 3వ అధ్యాయం. ఓకేనా? ఇందాక సింహాసనం గురించి కదా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా 3వ అధ్యాయం
9వ వచనం. 9వ వచనం. లెబానోను ప్రాణుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకున్నాడు. ఏ కర్రట? ఇప్పుడు మనకి ఎర్రచందనం అంటే పెద్ద ఫేమస్. దానికి ఇచ్చిన కర్రట ఏది? లెబానోను. దాని అర్థం ఏంటంటే అది ఎప్పటికీ తోడుకు వెళ్తానే ఉంటుందంట. అది అంటే మన టేక్ చెట్లు ఎలా ఉంటాయి అట్లాగా పైకి వెళ్తానే ఉంటాయి. అది చాలా విలువైన చెట్టు. ఏది? లెబానోను. ఇంకా చెప్పాలంటే వాటికి ఆయుష్కాలం ఎక్కువ ఉంటుంది. మళ్ళా అలాంటి జాగ్రత్త, అలాంటి రాగుతో ఏం చేయించుకున్నాడంటే ఆయన మాంసం చేయించుకున్నాడట. జాగ్రత్తగా ఉన్నారు. ఇది కూడా రాయాలా? రాయాలి. సందర్భాన్ని బట్టి కూడా మనం దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే రాయాలి. తర్వాత చూడండి, ఇది చూడండి, దాని స్తంభములు. మంచాన్ని కూడా స్తంభాలు ఏంటి? ఒకవేళ ఎవరైనా చేయించుకుంటే తప్పేం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోండి. మన మనసులో టేకర్ అయితేనే పట్టుకోలేకపోతున్నాం. పొరపాటుని కొంచెం కొంచెం ఎర్రచంద్రం అయితే అసలు తెచ్చుకోవడం లేదు అది. కానీ సొలొమోను గారు దేవదారు ప్రాణులతో ఒక మంచం చేసుకున్నాడంట. పోటీ చేసుకున్నది ఏదో బాగా, దాన్ని మళ్ళా అలంకరణ చెప్తున్నాడు. ఏంటది? దాని స్తంభాలంట వెండి, దాని పాదాలు స్వర్ణమైన బంగారం అంట. వెండి బంగారం. తర్వాత దాని మెత్తలు బహుశా తాగలేము. అర్థమైందా? ఎలా ఉందంట? ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడింది. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనులు. అంటే టెక్నాలజీ అప్పటికి విచిత్రమైన కుట్టుపనులతో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించింది. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక మాట. అలనాటి కాలంలో కూడా దేవ ప్రత్యక్ష గుడారానికి కూడా ఇటువంటిది ఎందుకు చెప్పులు చూసారా? ఏది? వారు యెరూషలేము కుమార్తెలు తమ నైపుణ్యతో చేశారని అనుకున్న చూసారా? ఆ పని కూడా వారు సహకరించారట. ఇంకో మాట, అసలు బొట్లు ఎవరు వెళ్తారంటే ఇప్పుడు లేవు. అప్పుడైతే బొట్లైనా లేదన్నా లేడీస్ కదండి. అల్లికలు ఎవరు వెళ్తారు? అల్లికలు లేడీస్. అంటే అల్లికలు ఎందుకు గురించి ఆ చేతులు అంతా పాస్గా పని చేస్తాయి. మనమేమో బాట చేతులు కనుక అంత పాస్గా అంతే కదమ్మా. ఇదేమో కూలి పని చేసి చేయి కాబట్టి బంధం ఉంటుంది కనుక సులువు పని చేయాలి. ఏమనుకోకండి, సూదులో దాని అసలు ఎక్కించలేదు అవునంటారు కదంటారు. అదే మీరైతే సులువు. దాని టెక్నాలజీ మీకు తెలుసు. అంటే అలాంటి నైపుణ్యత ఎవరో ఉంది? స్త్రీలో ఉంది. అందుకే ఆయన మంచాన్ని కూడా ఎవరు అలంకరించారంట? అది గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. ఓకేనా? రైట్. ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ఓకేనా? 11వ వచనం. రెపాయిలు బాషాను రాజైన ఓగు మాత్రమే. అంటే ఓగు గురించి చరిత్ర అది. 147 పేజీ 3 అధ్యాయం 11వ వచనం. అతని మంచము. అతని మంచం ఏంటంట? అనుకున్నప్పుడు అర్థమైందండి. ఎందాక సొలొమోను గారి మంచం ఏంటి? లేబానోను కర్రతోటి బంగారం వెండితోటి మంచి అలంకారంగా ఉన్న మంచం. అది చెయ్యాలంటే చేసేవారు ఉండాలి. అది మన పాఠం. ఓకేనా? ఇక్కడ కూడా ఓగు మంచం ఏంటంట? అతని మంచము ఇనుప మంచము. నేను అడుగుతా, ఇనుప మంచం అంటే అర్థం తెలుసా? బలమైందని అర్థం. ఓకేనా? ఇనుప మంచం అంటే ఏంటంటే బలమైందని, బేగ పోయేది చెడిపోయేది కాదు. తర్వాత దాని పొడుగు అంటే ఇంచుమించు 13 అడుగులు అంట. ఏది? ఆ మంచం మనకి డబల కాటే కంగారైపోతుంది. అర్థమైందండి. అంటే అంత 13 అడుగులు అంటే ఎంత దూరం ఉందో చూసుకోండి. గోలియాత్ లేక అంతే కదండి. 13 అడుగులు, మనిషి 6 అడుగులు, అంటే డబుల్ చూసుకోండి. ఓకేనా? ఇది ఎవరికి ఉన్న మంచం?
పోగుకున్న మంచం. ఓకేనా తల్లి? రైట్. ఇప్పుడు ఒక్కొక్క విషయం ఏంటంటే మనం ఇప్పుడు వరకు తెలుసుకున్న కొన్ని విషయాలు బట్టి ఒకసారి మనం మాట్లాడాలి. దేవుడు ఈ భూమి మీద నరుడు సృష్టించడమే కాకుండా వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. నన్ను సృష్టించడమే కాకుండా జ్ఞానాన్ని ఇచ్చాడు. అసలు ఆదాము ఎందుకు చేశాడు దేవుడు? సేద్యపరచుటకు అన్న మాట అంతే కదా. సేద్యపరచాలంటే అతను ఎక్కడ చూసాడు? వ్యవసాయం చూస్తే కదా వ్యవసాయం నేర్చుకుంటాడా? కానీ మంచి మాట యెషయా గ్రంథంలో ఉంటుందండి. ఒక్కసారి చూద్దాం. ఒక విలువైన మాట అక్కడ కనపడుతుంది. యెషయా గ్రంథం 28 అధ్యాయం 24 దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలం దున్నున. అంటే దున్నేవాడు నిత్యం దుక్కితే కుదరదు కదా విత్తటానికి. అది ఒకసారి అతడు దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొట్టున. అతడు నేలను చదువు చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును. అంటే ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చెప్పేస్తాడు ఇక్కడ. తెల్ల జీలకర్రను చల్లును. గోధుమలు వరుసగా విత్తులు. ఎప్పుడు చదువు చేసిన తర్వాత అంతేనా? దొరగొట్టిన తర్వాత ఎవలను ఎవలంటే ఏంటి చెప్పాలి? ఎవరు అన్నది ఉంటుంది. ఎవరంటే ఏంటి అంటే బైబిల్లో ఎవరు అన్న మాట ఉంటుంది. ఎవరంటే ఎదురు కాదు, భార్య. అర్థమైందంటే గోధుమలు వేరు, ఎవరు వేరు. ఎవల రొట్టె అన్నమాట. ఎవరంటే భార్య. బైబిల్లో ఉంది. కానీ ఎవరు తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరపమలకులు వేయును కదా అని దేవుడే తగిన క్రమం వారికి నేర్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నేర్పేది అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నీ వృత్తి నేర్పుడు ఎవరు? దేవుడు. మనం ఏమనుకుంటామంటే ఈ పని ఆయన నేర్పాడు, ఆ పని ఆయన నేర్పాడు. రైటే, నీకు ఆయన నేర్పాడు, ఆయన ఇంకో ఆయన నేర్పాడు. ఇలా చెప్పకుండా వెళ్తే అసలు నేర్పిందే ఆయన. అసలు అతను సృష్టించిందే ఆయన. ఓకేనా? రైట్. ఇప్పుడు కేదండి సేజగాడు చూడండి ఒకసారి మళ్ళా చదవమాట. సేజగాడు నల్ల జీలకర్రను. ఎందుకంటే దానికి అంత బలమైన పని ఉపయోగించవలసిన పని లేదు. ఆలోచించండి ఎంత విచిత్రం ఉంది మాట. బండి చక్రము అంటే దానికి అంత బలమైన పరిస్థితులు అక్కర్లేదు. ఓకేనా? దమ్ము చేయవలసిన పని లేదు దానికి. చూడండి, కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత అంటే కర్రతో కొడితే పడిపోతాయండి. కర్రతో కొడితే పడిపోతాయి. అంతేగాని దానికి యంత్రాలతోటి బండి చక్రాలతోటి తోడవలసిన పని లేదు. చూడండి కింద మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేజగాడు ఎల్లప్పుడు దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడు నోచడం. అర్థమైందండి? ఎల్లప్పుడు దాన్ని నోచడం. అది ఒకసారే. తర్వాత ఎల్లప్పుడు ఎందుకంటే ఆ పని అందుబాటు ఉండదు. అంటే విధంగా చెప్పాలి, కోత అందుబాటు పోవడానికి ఏంటండి? ఆ కోత వచ్చినప్పుడు అది ఒకసారి మళ్ళా విత్తడం గమనించాలి. తర్వాత దాన్ని నలుపడే కదా. ఈ మాట జనులు ఈ మాట చూడాలి. సైన్యములకు అధిపతి యెహోవా చేత దీన్ని. అసలు వ్యవసాయం నేర్చుకుంది ఎవరిని బట్టి? దేవుని బట్టి. అప్పుడు నేను అడుగుతున్నా, వృత్తి ఎవరిని బట్టి వచ్చింది? అప్పుడు నేను అడుగుతున్నా, వృత్తి దేవుడా, వృత్తి ఇచ్చినవాడు దేవుడా? నువ్వు వ్యవసాయం మొదలుకోసమా, నువ్వు పండించే ఆహారానికి ధాన్యానికి దండం పెట్టుకో, పండించుకుని దండం పెట్టు. అర్థమైందండి? అది చెప్తుంది ఇక్కడ. నీకు అసలు దానికి క్రమం నేర్పుడు ఎవరు? నేను ఇంకో మాట క్షమించండి.
అసలు వ్యవసాయం చేసేవారు అలా చదువుకున్నవారు ఉంటారండి? ఏమనుకోకుండా సుమా, అసలు వ్యవసాయం అంటే చదువు లేని వారు చేసే ప్రక్రియ అంటారు కదంట. ఇప్పుడు అంత పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఎలా ఉంటారు? వారు చేసినంత వ్యవసాయం చదువుకున్నవారు చేయలేడు. వీడు కేవలం కంప్యూటర్ దగ్గర కట్టి వాయించగలలేమో తప్ప చదువుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ విత్తనాన్ని ఆడి మొలక తేవడం చాలా కష్టం. ఎవరో, ఎందుకంటే ఈయన ఈ రంగంలో రాణించారు. ఓకేనా? ఆయన నేను అడుగుతా, ఇతను ఈ రంగంలో రాణించడానికి జ్ఞానం ఉంది. విధంగా చెప్పాలంటే స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఎక్కడ? ఈ కంప్యూటర్ రంగంలో రాణించడానికి. కానీ ఇక్కడ వ్యవసాయం ఏముంది? ఏమీ లేదు. ఓకేనా? పోనీ ఎవరైనా ఏదైనా అడుగుతారంటే అది చేద్దాం విచిత్రంగా ఉంటాయి. కానీ ఇదంతా ఎవరు నేర్పుతున్నారు? అది నేను వాక్యం తెలుసున్నా. నేను అడుగుతాను, అసలు మొట్టమొదటి వృత్తి ఏదయ్యా అంటే వ్యవసాయమే. దేవుడు భూమి మీద మొట్టమొదటి వృత్తి ఏదైనా ఉంటే వ్యవసాయమే. ఎందుకు అంటే ఆదాము అప్పగించిన మొట్టమొదటి పని అదే, సేద్యపరచుటకు అన్నది చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాయండి. తర్వాత కాలం నుంచి రైట్ మన ఇల్లు ఎలా ఉండాలంటే దీనికి ఎవరు కావాలి? ఆంధ్ర పనులు కావాలి. రైట్ మందిరానికి కావాలి, ఆంధ్ర పనులు కావాలి. నేను అడుగుతున్నా, ఇల్లు కట్టుకోవడానికి అందరు కావాలి, మందిరాలు కట్టుకోవడానికి అందరు కావాలి, నగరాలు కట్టుకోవడానికి అందరు కావాలి. కానీ ఓ మాట అడుగుతాను, అందరికి ఏది కావాలి? అది అందరికి ఏది కావాలి? ఆహారం కావాలి. ఇప్పుడు ఆహారం మొదటి ప్రక్రియ దేవుడిచ్చి, అది కూడా వృత్తే కదా, జాగ్రత్తగా ఉండాలి. అది కూడా వృత్తే కదా. ఇప్పుడు ఒక్కటి విషయం మనం మాట్లాడుకున్నాం. రైట్, ఒకసారి రాజుల గ్రంథంలో మనం రాద్దాం. 10 అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10 అధ్యాయం. ఒక మాట 8 అధ్యాయం, క్షమించాలి, 8 అధ్యాయం 50 రోజు 8:50 వారు ఆ ఇనుప కొలుములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యముడై ఉన్నారు. ఎవరో ఇశ్రాయేలు. ఈ ఐగుప్తు దేశాన్ని దేంతో పోల్చాడు తెలుసా? ఎనప కొలిమి అన్నాడండి. ఎనప కొలిమి అన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు. ఎనప కొలిమి అని మాట వాడాడు. ఒక మాట సామెతల గ్రంథంలో కూడా, సామెతల గ్రంథంలో కూడా 17 అధ్యాయం 3వ వచనం. 17 అధ్యాయం 3వ వచనం. వెండికి ఏముందంట? మోస. బంగారునకు కొలిమి తగిలి. బంగారానికి కొలిమి ఉంది, వెండికి ఏముంది? అమ్మ మోసం ఉంది. ఒకసారి బంగారానికి వెండికి పరీక్ష ఉంది. మన హృదయానికి పరిశోధకుడు ఎవరయ్యా అంటే దేవుడే. మన హృదయానికి పరిశోధకుడు ఎవరయ్యా అంటే దేవుడే. ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తానండి. ఇర్మియా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. చూడండి, కొలిమి తిత్తి బహుగా బొస్సులు కొట్టుచున్నది. అంటే కొలుగులు ఏమైనా ఉంటుంది, బొస్సు బుస్సు అని అంతా ఉంటుంది కదా, అది. కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. చూడండి, అది చూడండి, వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చింది. తర్వాత మాట్లాడారు, దుష్టులు ఎదురుగారంట. ఇందాక మాట చదువుకున్నాం, ఏమని? అగ్నిలోనికి శేషం వచ్చుచున్నది, కానీ దుష్టులు ఎదురుకు వస్తలేదు, చొక్కములకు వస్తలేదంట.
ఓకేనా? కిందకి యెహోవా వారిని అంటే అలాంటి వారిని కూడా మస్తులు వేసి, ఓకేనా? ఆయన కూడా పరిశోధిస్తున్నాడు. అలాంటి వారు యెహోవా వారికి త్రోసివేసిన గనుక త్రోసి వేయవలసిన వెండి అని వారికి పేరు. అదనమాట. అంటే విధంగా చెప్పాలంటే పనికిరాని వెండి. ఓకేనా? పనికిరాని అంటే ఆ వెండిని కూడా ఏం చేశాడు ఆయన? కొలుగులు వేశాడు, కానీ శ్రేష్టమైనది రాలేదు. నీకు అర్థమైందన్నమాట. అలాగే కొందరు జీవితాలు కూడా ఏం చేస్తారు తెలుసా? కొలిమని జీవితంలో కూడా వేస్తారు, కొలిమని ఇబ్బందులు వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఇక్కడ ఒకటేనండి. ఎందుకు వేస్తారంటే ఒకటే, ఇశ్రాయేలు అని ఐగుప్తు దేశంలో కొలిమి అని మాట వాడాడు చూసారా? ఎందుకు వాడు అంటే యెషయా గ్రంథంలోకి వెళ్తే ఒక్క మాట, నలభై 44 వచ్చింది 10 44:10. కమ్మరి గొట్టలు ఏం చేస్తున్నాడంట? కమ్మరి పొదులు చేస్తున్నాడంట. కమ్మరి గొడ్డలి పొదులు చేయొచ్చు, నిప్పులతో ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. తర్వాత సుత్తుతో దాన్ని రూపించి తన బాహుబలం చేత అంటే దానికి ఒక రూపాన్ని ఇస్తున్నాడు. అంతేనండి. తర్వాత ఈ మార్చు అతడు ఆకలి కొనక అంటే అతను కూడా మనిషిలే. మళ్ళీ ఆకలి వేసుకుని మధ్య మళ్ళీ భోజనం చేస్తాడు, మళ్ళీ పనులు చేస్తున్నాడు, మళ్ళీ దిగుతున్నారు సాయంత్రానికి. మధ్యలో టీ అడుగుతున్నారు, లేదా మధ్యలో టిఫిన్లు అడుగుతున్నారు. ఆ నీళ్లు త్రాగక సొమ్ముసిల్. తర్వాత వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చెక్క చేస్తున్నాడట. చిత్ర పెడతారు చూసారా? ఓకేనా? షాప్ రావడానికి అలా చేస్తున్నాడట. తర్వాత కర్కాటకములతో గుర్తు పెట్టి దాన్ని రూపించు అర్థం చేసుకోండి. దానికి రూపాయలు ఇస్తున్నాడట. ఎవరో? కమరు వాడు. అంతేనా? తర్వాత మందిరములో ఎక్కడ పెట్టాలని అతను తప్పన? మందిరంలో దాన్ని పెట్టవలనని నరరూపము గల దానిగా, నర సౌందర్యము గల దానిగా దాన్ని చేశాడట. ఎవరు? ఎక్కడ పెట్టాలని? అమ్మా నిన్న మొన్న వాట్సాప్ లో పెడుతున్నారు. అతను ఒక కొమ్మరి వాడు అన్ని రకాల బొమ్మలు వేస్తాడు. మొత్తం తల్లిదండ్రులు ఏంటి, చదువుకున్న వాళ్ళు ఏంటి, రైతులు ఏంటి, అన్ని బొమ్మలు వేస్తాడు. ఇప్పుడు నా ఫోన్లో అన్ని బొమ్మలు ఉన్నాయి. ఆయన కళ చూపించాడు. కానీ అన్ని బొమ్మలు వేసిన ఆయన కదులుతలేదు. వేసిన వాడేమో కదులుతున్నాడు. ఇప్పుడు ఏమనుకోన్నాడు? ఆ బొమ్మలు వేసిందేమో నరుడు, ఈ బొమ్మను చేసిందేమో దేవుడు. అర్థమైందన్నమాట. ఇప్పుడు నరుడు ఏమనుకున్నాడయ్యా అంటే ఆ దేవుడిని చెక్కేస్తాను అంటున్నాడు. అర్థమైంది మీకు? ఎవరినే దాదేవుందే నేను ఎంత తోడయ్యా అంటే అర్థం చేసుకో. అవసరమైతే దేవుడు కూడా చెక్కేస్తాను, దేవుడు కూడా తయారు చేస్తాను, దేవుడు కూడా అవసరమైతే పెట్టేస్తాను అంటాడట. అది చెప్తాడు ఇక్కడ. అసలు నువ్వు పెడితే వచ్చి ఆయన నిన్ను పెడితే నువ్వు వచ్చావా? నిన్ను ఆయన పెట్టాడా? అలా ఇశ్రాయేలు వారు ఆ తత్వంలో వెళ్ళిపోయారు. అమ్మా ఇశ్రాయేలు వారు ఆ తత్వంలో వెళ్ళిపోయారు. ఆ అత్యవంతుడు ఇంటికి వెళ్ళి చదువుకో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెయ్యబడిన వస్తువు గొప్పదా, చెయ్యబడిన వాడు గొప్పవాడా? చేసేవాడే గొప్పవాడు. చేసేవాడిగా జ్ఞానం ఉంది కనుక ఆ రూపాయలు ఇచ్చాడు. ఓకేనా? చెయ్యబడినది గొప్పది కాదే. ఎందుకంటే ఆ గొప్పతనం ఒకవేళ వస్తే చేసిన వ్యక్తిని బట్టి వస్తుంది అంతే. ఇప్పుడు ఇశ్రాయేలు వారు కూడా ఆ ఉద్దేశాలకు వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు వారు కూడా చెప్పారు. ఇశ్రాయేలు 59 అధ్యాయం 5వ వచనం. ఎవరినంటారు మాట? మాకున్న పెద్ద పేరేంటి అంటే
సరే, ఇందులో ఎన్ని ఇది తత్వాలు ఉన్నా డైరెక్ట్ పాయింట్ ఏంటంటే శాలువాలు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? శాలిపురుగు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నీకు చెప్పాలంటే నువ్వు ఎక్కడ జ్ఞానం తెలుసుకున్నావు సార్? నేత్రయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పురుగులు వచ్చి. ఇంకో మాట అడుగుతున్నా, అసలు విమానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పక్షులు వచ్చి. విమానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? పక్షులు చూసి అలాగే ఎగరాలనుకున్నాడు ఆయన. ఓకేనా? అంటే ప్రతి దాంట్లో ఏదో ఏం తీసుకున్నాడు? ఈ సృష్టిలో ప్రతి దాన్ని ఏం తీసుకున్నాడో మనం ఎలా చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, నేత ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పురుగే నేర్పింది. అర్థమవుతుందండి? ఈ నేతోడికి ఏమి, ఈ వ్యక్తికి ఎవరు నేర్పడిగా అంటే పురుగే నేర్పింది. ఇందాక చెప్పాను, దాని క్రమం దేవుడే నేర్పుతున్నాడు అన్న వ్యవసాయం గురించి. అవునా? ఇప్పుడు నేను ఆయా వృత్తులన్నీ కూడా దేవుడే నేర్పాడు. కానీ వృత్తి ఇచ్చిన దేవుడు పక్కన పెట్టాడు. వృత్తే దేవుడు అని దాన్ని పెడుతున్నాడు అంట. ఆ పనిముట్లకి నువ్వు వెళ్ళు, పని చేసుకో. దేవా ఈ పనిని ఇచ్చావు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. నువ్వు ఈ భాగ్యం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, నా కుటుంబాన్ని కాపాడుకుని భాగ్యం ఇచ్చావు అని ప్రార్థన చేసుకో. అది దేవుడికి ఇష్టం. నువ్వు ఆ వస్తువులుగా దాన్ని పెట్టి ఆటిగా గుర్తెడితే అర్థం మీకు? దేనికి? వస్తువులు అంటే నేను అడుగుతాను, ఎవరి స్థానం పెట్టేస్తా తెలుసా? ఆ వస్తువులు దేవుడి స్థానంలో పెట్టేస్తాం. నేను ఇంకో మాట అడుగుతాను, ఇప్పుడు బంగారం ఎక్కడ పెట్టారు? బీరువాలో ఉంటుంది. మరి ఇటుక పెట్టలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఎందుకుండా బీరువాలో పెట్టచ్చు కదా? ఏదైనా రాయే కదా? చెప్పండి. మీరు బంగారం చేసినప్పుడు కూడా ఆ ఇటుక పని కూడా అవసరం ఉంటుంది అక్కడ. అవునంటారా? ఇప్పుడు ఈ రాయికి ఆ రాయికి తేడా నీకు తెలిసి కనుక బంగారం ఏమో ఒక విలువైంది కనుక బీరులో పెట్టావు, మరి ఇటుకేమో విలువ కాంది కనుక బయట పెట్టుకున్నాం. అది ఎవరైనా పోతే పోనమంటారు అన్నాడు, అది 5 రూపాయలే కనుక. అంత బంగారం ఒక బయట ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచే. ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో వచ్చి. యోగ గ్రంథంలోకి వెళ్తే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాటి రాళ్ళు విలువ తెలుసా తెలియదు మనకి. నేను అంతా రాలికే విలువ తెలిసినప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ చెక్కలకే విలువ తెలిసినప్పుడు నిజంగా నేను చెక్క మంచిది కాదు, ఆ టేక్ చెక్క మంచిదంట, అవి పాలిష్ బట్ట మంచిది కాదు, పొట్టు చీర మంచిదంట. గమనించాలి. అంటే ప్రతి దాంట్లో కూడా విలువ ఏంటో నీకు తెలిసినప్పుడు దేవుడి విలువ నీకు తెలియదా? అంత అమాయకుడువా? అర్థం చేసుకోవాలి. అంత అమాయకుడువా? అర్థం చేసుకుని గ్రహించి. అంటే దేవుడి విలువ నీకుండే వస్తువులు అంత కాదనుకున్నాను, నువ్వు చేసుకునేంతతో అనుకున్నాను. ఆయన ఇందాక చెప్పాడు, కమ్మరివాడు కొమ్మరివాడు పగల కొట్టగలడు అవసరమైతే, రూపం తిప్పగలడు అవసరమైతే. అందుకే బాగా అర్థం చేసుకో. దాన్ని తయారు చేయగలడు, అవసరమైతే దాన్ని ఏం చేయగలడు? పడగొట్టగలడు. అది ఆయన దగ్గర. ఓకేనా? కనుక ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి. అక్కడ అంటే సాలిపురుగు ఏం చేస్తుంది? వల వేయదు. అంటే ప్రజలు అలా ఉన్నారని అంటే వారు పట్టుబట్ట నేయుటకు. ఎందుకని? వారు పట్టుబట్ట నేయుటకు కూడా పనికిరాదు. వారు వేసి ధరించుకున్నట్టు ఎవరికి ఎందుకు కింద చెప్పాడు అదనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే జాగ్రత్త. వస్త్రాలు కూడా ఈ రోజు గమనించాలి. ఒక మాట్లాడుతున్నాను నేను. అసలు ఆదాము కావకే వస్త్రాలు అయినప్పుడు ఎవరు ఇచ్చారండి? చెడలేదు చెప్పండి. అంటే నువ్వు దిగంబరిగా ఉండకూడదని కానీ ఇచ్చాడా లేదా? నువ్వు నీకు కావాల్సిన ఆహారాన్ని, నీకు కావాల్సిన సమస్తాన్ని అంత ఇచ్చిన ఆయన వదిలేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వస్త్రాలు నేను అడుగుతున్నాను. వస్త్రాలు వేసి కూడా వృత్తి, కానీ ఆ వృత్తిలో గమనించాలి, అదే నీకు దేవుడిగా భావించుకో, అదే దేవుడిగా నువ్వు భావించుకో. అది ఇచ్చిన వాడు దేవుడు. మనం వేసి ఆ పనిలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, దేవా ఇదిగో పని చేయటానికి నేను వెళ్తున్నాను, ఈ పనిలో నాకు తగిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇవ్వని ప్రార్థన చేసుకుని అడిగట్టాలి. అందులో
ఓకేనా? పని అయిపోద్ది, లేస్తావా? అప్పుడు ఏమన్నారో తెలుసా? దేవాలు ఉదయకాలం అంతా పని చేసుకోవడానికి కావాల్సిన శక్తిని బాగా నాకు ఇచ్చావు, కుటుంబాన్ని పోషించుకునే అవకాశాన్ని ఇచ్చావు, మరోసారి స్తోత్రాలు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? అది అంటే ముందు అడిగో, తర్వాత అయిన తర్వాత కూడా ఏం చెప్పాలంటే ఆ కృతజ్ఞత ఉండాలండి. మనకి ఏంటంటే అయిపోతుంది కదా అనుకుంటాం, మళ్ళీ చెప్తున్నాం సుమా, అది అవ్వనివ్వడండి, పరిగెట్టేస్తారంతే. అర్థమైందండి? అంటే గతక కొన్ని విషయాలు చెప్పాను. చెరువు సంచి వేసినట్టు అయిపోతుందంట, కష్టార్జిత అయిపోతుంది. దేవుడు 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 మరొక మాట, దేవుడి కంటే మన పనిని ఎక్కువ దేవుడిగా భావించడం నష్టం. దేవుడిని మన పని కంటే ఎక్కువగా దేవుడిని పక్కనెట్టేసి అనుకోండి, మన పనే దేవుడు అని అనుకోండి, ఊరుకోరండి. ఆయన బాబిలి గోపురం అలాగే కట్టారు. దేవుడి కంటే కట్టించాడా వద్దన్నాడా? కట్టించాడు. తర్వాత ఏం చేశాడు? ఎందుకు తెలుసు? ఆ కష్టం అవుతాయి అలా. అందుకే ఎక్కువ ఇల్లు కట్టించడం ఆ ప్రయాసం ఎంతవైపుందా? కట్టారు, కట్టకపోతే కానీ ప్రయాసం ఏమైంది? అలా గాలి చేస్తారు. మనం కూడా పరిగెడతా ఉంటాం, సరిగ్గా ఎక్కడ నొక్కాలకు నొక్కేస్తాం. ఓకేనా? చివరమా చివరమా ఓకేనా? రైట్. ఇంకా అనేక వృత్తులు ఉన్నాయి. చివరిగా కొరుకులు కొరుకులు ఊహించేసుకోండి. మాట నాలుగైదు మొదటి కొద్ది పత్రిక 4 సార్ 4 మాస్టర్ 9 వచ్చింది సార్. దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే పౌలుగా చెప్పుకుంటారు. అనలేదే మన పాయింట్. మేము లోకములకు ఒక విచిత్రంగా ఉండాలంటే, ఎందుకంటే దేవుడి పనిలో ఉన్నారు కనుక. అని అంతే కదా, మన లోకానికి కూడా ఎలా ఉంటాం? విచిత్రంగా కనబడతాం. అలాగే పిచ్చాను కూడా అంటాం మన ముందు అంటారు, కానీ దేవుడు అంటే అంత పిచ్చేటికి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనలేదు ఎవరి నిమిత్తం వేరువారు? మనం క్రీస్తు నిమిత్తం వేరువారు. తర్వాత మీరు క్రీస్తునందు మీరు క్రీస్తునందు ఏమంటారు అమ్మా? బుద్ధిమంతుడు. ఇప్పుడు పనిలో వచ్చినాడు వచ్చారు, పనిలో వచ్చినాడు. స్వహస్తములతో పని చేసి కష్టపడచ్చు అంటే పౌలంత కూడా ఏం చేశాడు? ఏడా వృత్తి డేరా కుట్టుకోవడం. అర్థమైంది? పౌలంతటోడు కూడా తన వృత్తి ఏంటి అంటే డేరా కుట్టు బతికాడంట. పౌలంతటోడు సేవకుడు. ఓకేనా? నిందింపబడి దీవించుతున్నాడు అంటే నిందలు పడుతున్నారు కానీ ఏం చేస్తున్నారు? దీవిస్తున్నారు. నేను మాట్లాడుతాను శత్రువులు కూడా ప్రేమించమన్నారు. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రికలో కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఎవరైనా తెలుస్తుంది లేదా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఈ విషయాలంటే ఏంటో చెప్పండి. హెచ్చరికలే. అదేనమ్మా, కరోనా హెచ్చరికలే. జాగ్రత్త జాగ్రత్త. అది శాపంగా సుమా, కరోనాకి వచ్చేద్దని కాదు, జాగ్రత్త. అలాగే దేవుడికి దూరం అయితే వచ్చే నష్టం కూడా ఉందని చెప్పవలసిన బాధ్యత సేవకుడిగా ఉంది. నష్టంలోకి ఏమని కాదండి, ఎందుకంటే ఇందాక చదువు దేవుడు దహించు, మరి ఆ మాటలు ఎందుకుండా అమ్మా అక్కడ మాట రైట్. ఇప్పుడు నేను అవుతున్నాను, ఇప్పుడు హింసింపబడి కూడా ఏం చేస్తున్నారు? ఓర్చుకుంటున్నారు. ఇప్పుడు 13 దూషింపబడి ఏం చేస్తున్నారు? ఇలా బతిమాలుకుంటున్నారు. ఇది అవ్వలేదు. లోకమునకు లోకానికి ఎలా ఉన్నారంట? మురికిగాను, అందరికి పెంటగాను, ఎప్పటి వరకు ఎవరు అపోస్తులు. ఓకే, ఆ పెంట పని మురుకు పని చేస్తావా అని నేను అవసరం వచ్చింది కానీ చెప్పాను. నేను మాట
పెంట పని మురుకు పని చేయగలడానికి మన బిడ్డలు పంపుతామా అంటానండి. ఎందుకు పంపం? అది అన్నిటికంటే ఏంటది అమ్మా? తక్కువ కదా. సమయాలు రెండవ త్వరగా 7వ వచనం. సమయం మొదటి గ్రంథం 2:8 వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. ఓకేనా? మహిమగల సింహాసనము స్వతంత్రత చేయుటకును వారిని అనలైన్ చేసుకోండి. వారిని సరే లేదా చెప్పండి. 2:8 వచనం. సమయం మొదటి 224 పేజీ. దరిద్రుల అధికారులు కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎక్కడి నుంచి? మట్టిలో. తర్వాత లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే పెంట కుప్ప అని మాట అర్థమేంటి? విసర్జించబడింది పాడేసింది పెంట కుప్ప, అంతేనా? ఇప్పుడు అక్కడ ఉన్న వారిని కూడా దేవుడు ఎక్కడ పెట్టాలని కోరుకుంటున్నాడు? మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. నేను మాట్లాడుతున్నా. అక్కడ కూర్చోబెట్టడానికి యేసు ప్రభువే పెంట కింద వచ్చేది వాకండి. అర్థమైందన్నమాట. యేసు ప్రభువే పోయాడు పెంటకి. ఆయన విసర్జించారండి. యేసు ప్రభు అంటే అలా ఒప్పుకోలేదు. కూర్చున్నా. విసర్జింపబడిన రాయి అన్న మాట ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు యేసు ప్రభు సువార్త చేస్తున్నారు ఎవరో? అపోస్తులు. ఇప్పుడు అపోస్తులు లోకానికి ఎలా ఉన్నారంట? పెంటగాను. అంటే నేను అది ఎవరు ఇష్టపడతారు అందరేనండి. అది ఎవరు ఇష్టపడేది కాదు. కానీ పెంట మీద ఉన్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఆయన? నేను అడుగుతాను, పెంట అనే మాటకి అర్థం ఏంటి? పెంట అనే మాటకి అర్థం ఏంటంటే అది దానంత భయంకరమైంది. నేను ఒక్క మాట, దేవుడే పెంట మీద ఉన్న వారిని పైకి ఎత్తాడు కదా. ఇప్పుడు ఆ సింహాసనం మీద లేదా ఆయన రాజ్యంలో చేరడానికి పౌలు గారు అపోస్తులు కూడా మేము లోకానికి పెంటగానే ఉన్నాం. అర్థమైంది? అంటే పారిశుద్ధ కార్మికులు చూస్తే ఎలాగైతే పాపం జనాలు వేరే ఆనందాన్ని ఎలాగైతే చూపిస్తారో అట్లాగే మేము కూడా ఎలాగున్నాం. ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు వారు చేసే పని ఏంటి? వీధులు శుభ్రం చేయటం, అంతేనా? వీధులు ఏం చేయటం? చెత్తను కూడా పట్టుకెళ్ళి అక్కడ ఎన్నో మాట్లాడుతున్నానండి. అసలు మనలో ఎంత చెత్త ఉంది, మనలో చెత్త ఎంత ఉంది. నేను ఇంకో మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇదొక్క మాట. మనకి మన ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి. కరెంటు పని, లేదా ఏదైనా మేకట కొట్టాలి, లేదంటే కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో. అది వేరే వాళ్ళు చేసినా మనం కూడా చేస్తామా? చేసుకోవా? ఎవరు రాదు. అప్పుడు మేము కొట్టుకుంటారు, కొట్టుకోవా? అమ్మా కరెంటు లేదా ఆ ప్లగ్ ఊడిపోయింది, దాన్ని బాగు చేసుకుంటాం, చేసుకోవా? అంటే కొన్ని పనులు మనం ఏం చేసుకుంటాం? చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితి బట్టి చేసుకుంటాం. ఎందుకంటే కోత కాదు, దాని జ్ఞానం నేర్చుకుని చేసుకుంటాం. నేను మాటన్నా, అలా పారిశుద్ధ కార్మికుడే నీ ఇంట్లో ఉన్నాడు, నీ ఒంట్లో ఉన్నాడు. అర్థం కాలేదా? అమ్మా మనకు బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం. నిశ్చితం చెప్పమంటారా? నీ ఒంట్లోనే దేవుడు ఈ చేత్తో పారిశుద్ధ కార్మికుడు పెట్టాడు. అర్థం లేదా మాట? మరి దీనిలో పాపం చేసుకుంటావు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నువ్వు చేయలేని పని వారు చేస్తున్నారు. ఇందాక చెప్పాను, మనం చేయలేని పనులు కొన్ని వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు వారు చేయకపోతే మనం చేయగల విధానం ముందుకి సార్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం అందరినీ కూడా ఏం చేసుకుంటున్నాడు? అన్ని కులాలను కూడా ఏం చేసుకుంటున్నాడు? ఆనాడు మందిరం కట్టడానికి అన్ని పనివారు పనిచేశారు. ఈరోజు ఆయన సంఘంలో అన్ని కులస్తులను, అన్ని వృత్తుల వారిని కూడా ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు దేహమే కదా, దేహమే దేవాలయం అయినప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నా దేహం దేవాలయం కదా, ఎడచేత పని చేయకూడదు కదా? ఇలాంటి ఆశాలు వేసి ఎక్కడెక్కడికో లెక్కలేస్తారని
దేవుడు ఎడ చేయడం చెప్పిన పని. మన జీవిత కాలానికి ఎప్పుడు కూడా ఆలోచించండి, అనడానికి హక్కు లేదండి. ఓకేనా? కనుక అది అందరూ చేసే పని కదా. కానీ దేవుడి కృపను బట్టి ఎవరికి వారికి ఇచ్చిన వృత్తులు బట్టి, లేదా వారి యొక్క పరిస్థితులు బట్టి, లేదా వారు ఉన్న ఇబ్బందులు బట్టి ఈరోజు చాలా మంది దుబాయ్ వెళ్తున్నారు. ఎక్కువ చేసే పని ఏంటనుకున్నారు? చెప్పండి. ఇక్కడ చేయలేక అక్కడ చేస్తున్నారు. ఎందుకంటే తప్పదు. ఇక్కడ చేస్తే కొంచెం నామోషం. ఒకవేళ చేసిన గౌరవం ఉంటుందంటే అసలు గౌరవం ఉంటుంది. అర్థమైందండి? మనకి ఏంటంటే బంగారం నగలు, లేదా యాకోపత్రిక ఏదో చెప్పాడు, మురుగు బట్టలు వేసుకున్నాడు ఎవరైనా వస్తే మీరు వందనాలు చెప్తారేంటి, దానవత్తులు ఎవరైనా వస్తే ముందానికి వందనాలు చెప్పారు కూర్చి వేస్తారని చెప్పాడు యాకోపత్రికలో. అంటే తక్కువారంటే మనకు కూడా ఎలా ఉంటుంది? కూర్చుంది. అది సంఘంలో ఉండకూడదని యాకోపత్రికలో చెప్పాడు. కనుక వృత్తులు దేవుడు ఇచ్చాడు. వృత్తి ఇచ్చిన దేవుడు వాటి క్రమంగా దేవుడు నేర్పాడు. ఆ వృత్తులు బట్టి మన జీవన విధానాన్ని మనం పోషించుకుందాం. అలాగే వృత్తులు అందరూ ఉంటేనే ఈ భూమి మీద యాత్ర ముందుకు మనం సాగించగలం. కనుక నా వృత్తే గొప్పది, నా అంతకు లేదని మాత్రం వద్దు. కనుక వృత్తిని బట్టి గర్వించక, వృత్తిని ఇచ్చిన దేవుని బట్టి అతిశయిస్తూ ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్పాడో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆ మహానుభావుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చెక్కాడు. అయ్యో, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చెక్కుని ఎక్కడ పెట్టుకున్నాడు? అదనమాట. ఇంకా చెప్తూనే ఉన్నాడు. మనకి ఏదైనా 2 కొమ్ములు వస్తున్నాయేమో మనకు చెప్తూనే ఉన్నాడు ఆయన. అర్థమైతే చెక్కుని ఆ పరలోకంలో పెట్టుకోవాలన్నది ఆయన కోరిక. కనుక ఆయన చెప్పినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది బలెందాం. ఓకేనా తల్లి? అలాగే శిల్పం కూడా ఉడి చెప్తున్నప్పుడు కొంచెం బాధ ఉన్నా, అది రూపం వచ్చినప్పుడు దానికి గౌరవం ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ శ్రమలున్నా దేవుడు మనం చెక్కుతున్నాడన్న మాత్రం మర్చిపోతుంది. ఒలుగులో వేస్తున్నాడు. ఓకేనా? మస్తు తీసేయడానికి చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు మనం వచ్చిన ఎదుర్కొందాం, దేవుని ఆనుకుందాం. ఈ మాటలు వినడం అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి ప్రియులు రమేష్ గారు, అలాగే నర్సుని వారి కుటుంబానికి దేవుడు ఇంకా దీవించాలని కోరుతూ, మరి ఈ మాటలు వినడానికి వారి కుటుంబాన్ని ప్రేమించాల్సిన అందరికీ ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.